మన జీవితంలో ఎప్పుడు కూడా మరణం అనేది ఎప్పుడు వచ్చింది అనేది చూడటం చాలా కష్టం. ఎందుకంటే మనం చాలా ఇన్సిడెంట్లో చూసాం. ఇది మనం బయటికి వెళ్ళామంటే యాక్సిడెంట్లో చచ్చిపోతూ ఉంటాం. దాని తర్వాత ఇంట్లో కూర్చున్నామంటే ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటే పైన ఫ్లైట్లో వచ్చి పైన గుర్తుతూ ఉన్నాయి. సో ఇలాగ అసలు ఎటువైపు వెళ్ళినా సరే ఏం చేసినా సరే మరణం అనేది తథ్యం అనేది వాస్తవం. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మనం తినేది ఎందుకు అన్నాం? బతకడానికి. సో మరి బతకటానికి తింటున్నా కూడా చనిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది అటువంటిదే. మనకి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో చూసుకుంటే తపోవనం అంట. సో మరి అక్కడ ఒక చిన్న పిల్లాడు పోయా, కేవలం అతనికి ఉంది 2 years మాత్రమే. అతను దోశ తింటుంటే అది గొంతులో ఇరుక్కుపోయి అతను చనిపోయాడు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళేలోపు మరి చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. సో ఇంత దారుణమైన పరిస్థితి. అంటే అసలు లైఫ్ అనేది ఎప్పుడు కూడా అసలు ప్రెడిక్టబుల్గా ఉండదు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా అర్థం కాని సిచ్యువేషన్. సో మరి దీన్ని బట్టి అసలు లైఫ్ ఉన్నంతకాలం ఎంజాయ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. సో ఎప్పుడు చనిపోతామో ఎప్పుడు బతుకుతామో కూడా అర్థం కాని సిచ్యువేషన్.